అందరికి నమస్తే. ఈరోజు తెలంగాణ వార్తలు పెద్ద కనపడలే కానీ తెలంగాణలో వార్తలు కనిపించినాయి. తెలంగాణ వార్తలు కాదు, తెలంగాణలో వార్తలు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వచ్చిండు తెలంగాణకు. ఆయన ఏదో కోర్టు కేసుకు అటెండ్ కానికి వచ్చిండు. అరే అరే ఏం జనం, ఏం జనం! ఆ ఎయిర్పోర్ట్ దగ్గర అట్లే జనం, ఆ కోర్టు దగ్గరే జనం, మధ్యలో కేటీఆర్ తర్వాత జగన్ కంబైన్డ్ ఫ్లెక్సీ ఏదో ఇదో డిఫరెంట్ రాజకీయాలకు సంకేతంలాగా కనిపించింది. అంటే ముందు ముందు రాజకీయాలకు ఇదొక సిమ్టమ్ లాగా అనిపించింది. ప్రభుత్వానికి వ్యతిరేకమేం కాదు ఆ ఫ్లెక్సీ, కేటీఆర్ జగన్ ఉండే ఫ్లెక్సీ. కానీ అది ముందు ముందు ఇప్పుడు ఎందుకంటే ఇక్కడక్కడ కూటమిలు సెట్ అయిపోయినాయి కదా, ఎవరి కూటమిలో వాళ్ళకి సెట్ అయిపోయినాయి. జగన్ కాంగ్రెస్ వ్యతిరేకి, ఆయన పార్టీ పుట్టిందే కాంగ్రెస్కు యాంటీ. సోనియా గాంధీ మీద యాంటీగా కదా వచ్చి బయటకు వచ్చి పెట్టింది. ఇట్లా చాలా చాలా చెప్పాలనిపించింది నాకు ఈ విషయంలో. జగన్కు తెలంగాణలో ఇంత క్రేజ్ ఉందా అనిపించింది ఒక విషయం. ఆ క్రేజు ఏపీలో ఉన్నా ఉంటుంది. ఏపీలో అంటే కామన్, ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిండు, ఆయన పార్టీ ఉంది అక్కడ, వైసీపీ ఉంది, 5 సంవత్సరాలు గవర్నమెంట్లో ఉన్నది. జగన్ అంటే అదొక ఫిలాసఫీ ఏపీలో, జగనిజం అంటారు దాన్ని. కానీ తెలంగాణలో కూడా అంతమంది రావడము ఒకటి. అసలు ఈ టూర్తో ప్లస్ కేటీఆర్ జగన్ ఫోటోతో వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు, అసలు ఏం అర్థమైంది అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. దీని మీద మాట్లాడదాం మనం కూడా. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మేము 4 వార్తలు చెప్పగలం. మనకు పడరాని వాళ్ళంతా రిపోర్ట్స్ కొడుతున్నారు, బట్ మీ మద్దతుతో ఇంకా నిలబడి ఉన్నాం. కేసులు పెట్టినా వనకలే, రిపోర్ట్లు కొట్టినా ఇప్పుడేం భయం లేదు, ఒకప్పుడు భయం ఉండేది. ఎందుకంటే మీ మద్దతు ఉంది కాబట్టి, అందుకే సబ్స్క్రైబ్ చేయండి. నేను ఒక వీడియో చూపిస్తా చూడండి. ఇది ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్ దగ్గర బేగంపేట ఎయిర్పోర్టు. బేగంపేట ఎయిర్పోర్ట్కు చాలాసార్లు చంద్రబాబు నాయుడు ఆనే దిగుతాడు, పవన్ కళ్యాణ్ ఆనే దిగుతాడు. కానీ ఎప్పుడు జనం వచ్చినట్టుగా మనకు కనబడలే. కానీ జగన్ వస్తే ఇంతమంది జై జగన్ అంటున్నారు. వాళ్ళంతా మన తెలంగాణ వాళ్ళే. ఇక్కడ వైసీపీ లేదు కదా, తెలంగాణలో వైసీపీ లేదు. షర్మిల నాకు తెలంగాణ వైసీపీ ఇవ్వండి అంటే కూడా జగన్ ఇయ్యలే. నేను తెలంగాణలో ఉండదు నా పార్టీ, ఓన్లీ ఏపీలో ఉంటుందని చెప్పిండు. చంద్రబాబు నాయుడు లాగా 2 కళ్ళ సిద్ధాంతం పెట్టుకొని ఆ పార్టీ ఆడా ఉంటా ఈడా ఉంటా అనలే జగన్. నేను ఇక్కడనే ఉంటా, తెలంగాణలో నాకు సంబంధం లేదు అన్నారు. కానీ తెలంగాణలో చాలామంది జగన్కు అభిమానులు ఉన్నారని మాత్రం చాలా పాత మాట ఇది. వైఎస్ జగన్, వాళ్ళ ఫాదర్ వైఎస్ తండ్రి అభిమానులు, లేకపోతే జగన్ పాలిటిక్స్ తెలంగాణ బాగా నచ్చుతాయి. ఏంటంటే కట్టాకట్టు ఉంటాడు. ఈ ఛానల్స్ నాకు నచ్చవు, ఈ ఛానల్స్ మనవి కావంటాడు కొన్ని ఛానల్స్ ప్రకటించి. ఇప్పటిదాకా ఎవరు ప్రకటించలే ఎట్లా. ఈ ఛానల్స్ TV5 మనది కాదు, ABN మనది కాదు, ఈనాడు మనది కాదు. దాంట్లో మనకి ఎట్లా వ్యతిరేక వార్తలే వస్తాయి ఓపెన్. అంటే దానిలో వచ్చే వార్తలు నమ్మొద్దని చెప్తాడు ఆయన. రాజకీయ పార్టీలు అంత సాహసం చేయవు. ఏదో యాంటీ చేసినా మళ్ళీ మనం బైకాట్ చేస్తానో, లేకపోతే ఈ ఛానల్ మనది కాదంటే ఇంకా ఎక్కువ రెచ్చిపోతారో మన భయం ఉంటుంది. కానీ జగన్ విషయంలో అట్లా కాదు. అట్లా చాలాసార్లు జరిగింది. జగన్ ఓడిపోయినా తెలంగాణలో క్రేజ్ మాత్రం ఏం తగ్గలే. ఏపీలో కూడా ఆయనకు క్రేజ్ ఉన్నది. ఏపీలో జగన్ పార్టీ ఓడిపోతే తెలంగాణలో మస్తు ఫీల్ అయ్యారు. అరే అట్లెట్లు ఓడిపోయిండు జగన్, ఏం చేసిండు అసలు, ఆయన బాగానే పైసలు ఇచ్చిండు, బాగానే స్కీములు ఇచ్చిండు, అట్లెట్లా ఓడిపోయిండు, ఏమో చేసిండు చంద్రబాబు నాయుడు, బీజేపీలు ఏమో చేసిండ్రు, వీళ్ళంతా ఏదో ఈవీఎంలు మేనేజ్ చేసే గెలిచిండ్రు. తెలంగాణలో చాలామంది నమ్ముతున్నారు. అట్లెట్లు ఓడిపోయా జగన్, మస్తు ఫీల్ అయ్యారు జగన్ ఓడిపోతే. అందుకే ఎంత మంచి అనిపించు. లేకపోతే ఎవరున్నా నెట్వర్క్ ఉందా, ఆయనకి ఏమన్నా పార్టీ ఉందా, ఇక్కడ అధ్యక్షుడు ఉన్నాడా, ఎవరైనా ఉన్నారా, ఎవరు లేరు. ఇంకొక విజువల్ చూపిస్తా చూడండి. మ్యూజిక్తో చూపించామంటే మ్యూజిక్తో చూపిస్తా. ఏమంటారు వీళ్ళు, 10 दिन के बाद ఇద్దరి మిలెంగే ఏదో పెట్టిండ్రు, జెండా పాతెంగే, మీ వీరాభిమాని కేటీఆర్ అన్న 1 పిక్ అన్నయ్య, ఏదో తెలుగు ఇంగ్లీష్ మర్జీ చేసి కొట్టారు. 2.0 లోడింగ్. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, జగన్ కేటీఆర్. నిజానికి కూడా గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి మంచి సంబంధాలు ఉన్నాయి. కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి జగన్ ప్రమాణ స్వీకారానికి పోయిండు కదా, కేసీఆర్ పోయిండు.
రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు జగన్ శుభాకాంక్షలు కూడా చెప్పలేదు అని అదొక దుమారం లేపినారు. అసలు జగన్ ఇవాళ వచ్చిందేమో ఆయన కేసులు ఆయన డిశ్చార్జ్ పిటిషన్స్ కేసులు ఉన్నాయి, ఫిజికల్గా అటెండ్ కావాలంటే అటెండ్ అయ్యాను. ఇక పచ్చ మీడియానేమో వాళ్ళ భాషలోనే మాట్లాడదాం మనం, వాళ్ళు అట్లే అంటారు పచ్చ మీడియా అని. పచ్చ మీడియా అంటే టీడీపీకి సపోర్ట్ చేసే మీడియా అని. ఆ మీడియాలనేమో జగన్ బెయిల్ రద్దు కాబోతున్న ప్రచారం చేసింది. అంటేనే అర్థం చేసుకోవాలి ఇది డిఫరెంట్, ఈ వ్యవహారం అంతా డిఫరెంట్. జగన్ సింగిల్ అంతే. అయితే ఇక బీఆర్ఎస్తో వీళ్ళకు మంచి సంబంధాలు ఉన్నాయి, చాలా మంచి సంబంధాలు ఉన్నాయి, అప్పుడు ఉన్నాయి. ఆ సంబంధాలు బీఆర్ఎస్ వీక్ అయినా మా సంబంధాలు అట్లే ఉన్నాయని బహుశా ఈ ఫ్లెక్సీలు సరే ఎవరు అభిమాని పెట్టుకున్నా బీఆర్ఎస్లో జగన్ అభిమానులు ఉన్నట్టు వైసీపీ అభిమానులు లేకపోతే జగన్ అభిమానులు వైఎస్ఆర్ అభిమానులు బీఆర్ఎస్లో చాలామంది ఉన్నారనేది అర్థమవుతుంది. ఒక వేరే రాష్ట్ర ముఖ్యమంత్రి దానిలో ఈ రాష్ట్రానికి సంబంధించిన ఒక లీడర్ ఫోటో పెట్టుకోవడం అనేది ఒక సాధారణ విషయమేం కాదు, అంత ఈజీగా తీసి పడేయాల్సిన అవసరం లేదు. ఇట్లాంటి ఫ్లెక్సీ ఎట్లా అంటే ఇక్కడ గవర్నమెంట్ పోయినా అక్కడ గవర్నమెంట్ పోయినా మా మధ్య సంబంధాలు పోలేదు, మంచిగానే ఉన్నాయి, చెడిపోలేదు, మేము బీఆర్ఎస్ కూడా గౌరవిస్తున్నాం అని చెప్పినట్టుగా కనిపించింది. ఇది అంటే ఇది ముందు భవిష్యత్తులో జరగబోయే దాన్ని కూడా ఒక సంకేతం అనుకోవచ్చు. ఇది 2028 రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతున్న దానికి ఒక హింట్ కూడా కావచ్చు. ఇప్పుడు ఏపీలో కూటమి సపరేట్ అన్ని పార్టీలు పోయినాయి, ఇంకా మిగిలింది ఒక జగన్ మిగిలిండు. ఇక్కడికి వస్తే ఇక్కడ ఎవరు కూటమో ఏం కూటమో, ఒకవేళ కూటమి అయితే అదే బీజేపీ, అదే పవన్ కళ్యాణ్, అదే టీడీపీ పోతారు. ఆ టీడీపీ అటు ఇటు కాకపోతే రేవంత్కు సపోర్ట్ చేస్తారు, రేవంత్ ఉంటాడా పోతాడా, ఆయన బీజేపీ పోతాడా, ఇట్లాంటి చాలా చాలా చర్చలు నడుస్తున్నాయి. బట్ అక్కడ ఇక్కడ రాజకీయాలు కొంచెం సేమ్గా అనిపిస్తున్నాయి. ఇక్కడ బీఆర్ఎస్ మిగిలింది, అక్కడ వైఎస్ఆర్సీపీ మిగిలింది. వీళ్ళిద్దరూ నెక్స్ట్ కూటమిగా ఉంటారా అనేది ఒక డౌట్. అంటే ఆ సిమ్టమ్స్ చూస్తే ఒక చిన్న మెసేజ్ ఇచ్చినట్టే కదా. ఇట్లాంటి ఫ్లెక్సీలు కనిపించినాయంటే ఏదో కొంచెం శుతిమెత్తగా ఏదో ఒక సంకేతం ఇచ్చినట్టుగా కనిపించింది. కూటములన్నీ కలుస్తున్న టైంలో, రకరకాల పార్టీలు రకరకాల కూటములు అవుతున్న టైంలో భవిష్యత్తులో ఇదో కూటమేమో, రెండు రాష్ట్రాల భవిష్యత్తు రాజకీయాలకు ఇది ఒక మృదువైన సందేశమేమో అన్నట్టుగా అనిపించింది. నిజానికి జగన్ హైదరాబాద్ రాక నాకు తెలిసి ఒక 5-6 ఇయర్స్ అయ్యిండొచ్చు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం తాడపల్లిగూడెం ఉన్నాడు, ఇక్కడ రాలేదు. కేసీఆర్ ఆరోగ్యం బాగాలేనప్పుడు వచ్చిండు, కానీ వాళ్ళ ఇంటికి కూడా పోలేదు, హైదరాబాద్కి వచ్చిండు, సింపుల్గా వచ్చిండు. ఆ రోజు కూడా ఫుల్ క్రేజు, కేసీఆర్ని పరామర్శించిండు నంది నగర్లో, అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోయిండు. ఇదంతా జగన్ ముందు ముందు జరిగే జగన్ పాలిటిక్స్ లేకపోతే బీఆర్ఎస్ పాలిటిక్స్. అంటే బీఆర్ఎస్ జగన్ కలిసి కూటమి పెడతారంటే జగన్కు అభిమానులు ఉన్నారు ఇక్కడ, దానిలో డౌట్ లేదు. తెలంగాణలో అసలు 2014లో ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మినిస్టర్ ఉన్నాడు, ఆయన ఏ పార్టీ? వైసీపీ ఎంపీ ఆయన. తర్వాత ఇంకా 2 ఎమ్మెల్యేలు ఉంటారు, పాయం వెంకటేశ్వర్లు ఇంకొక వెంకటేశ్వర్లు అని. 2 ఎమ్మెల్యేలు ఒక ఎంపీ గెలిచారు వైసీపీకి 14లో. తర్వాత వాళ్ళు వచ్చి బీఆర్ఎస్లో చేరారు. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్కి పోయాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటికి కూడా వైఎస్ జగన్తో చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. మొత్తం బిజినెస్లో అయినా రకరకాల వ్యవహారాల్లో వాళ్ళు కలిసే ఉంటారు. ఇటు షర్మిల అటు జగన్ అందరితో ఉంటాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కానీ ఈరోజు మాత్రం ఈ జగన్ క్రేజ్ అసలు చంద్రబాబుకు భయం అవుతుండొచ్చు ఈ క్రేజ్ చూస్తే. అంటే చంద్రబాబు వస్తే కూడా అంతమంది ఉండరు. చంద్రబాబు వారానికి ఒకసారి వస్తారు, ఆయన ఎప్పుడు వస్తాడో ఎవడు పోతాడో ఎవరికి తెలియదు. వస్తారు పోతారు, నారా లోకేష్ వస్తాడు పోతాడు, ఆ క్రేజ్ కనిపించింది. ప్లస్ ఈ 2 ఫ్లెక్సీలు కలిపి కేటీఆర్ జగన్ ఈ 2 ఫ్లెక్సీలు కనబడడం అనేది ఇప్పుడు అక్కడ కూటమిలాగా అయినా ఇప్పుడు కాంగ్రెస్లో అయినా కొంచెం చర్చనీయాంశ అంశమే. ఏంది ఈ కాంబినేషన్ ఏంది అని, చాలా ఇంపార్టెంట్ కాంబినేషన్ ఇది. సరే 2 పార్టీలు వేరు, వీళ్ళు తెలంగాణ సిద్ధాంతం వాళ్ళదో సిద్ధాంతం, వాళ్ళది వైఎస్ఆర్ యువజన శ్రామిక రైతు వాళ్ళదో సిద్ధాంతం, వీళ్ళదో సిద్ధాంతాలు వేరైనా కూడా 2 పార్టీల మధ్య ప్రభుత్వాలు ఉన్నప్పుడు 2 ప్రభుత్వాల మధ్య కొంచెం మంచి సంబంధాలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి టీడీపీకి పడదు, బీఆర్ఎస్కు పడదు. బీజేపీ బీఆర్ఎస్ చూసారు కదా, కేటీఆర్ జైలు వేస్తామంటారు, వేయాలంటున్నారు. తర్వాత ఇవన్నీ వీళ్ళందరూ వన్ సైడ్ కనిపిస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి, బీజేపీ, టీడీపీ, జనసేన వీళ్ళంతా వన్ సైడ్ కనిపిస్తున్నారు. 2 రాష్ట్రాల పాలిటిక్స్ చూస్తే ఇటు బీఆర్ఎస్ ఒంటరిగా కనిపిస్తుంది, అటు వైసీపీ ఒంటరిగా కనిపిస్తుంది. వీళ్ళిద్దరు ఫోటోలు ఒక ఫ్లెక్సీలో అది కూడా జగన్ వచ్చినప్పుడు కనిపించినాయి. ఇంకా ఇది ముందు ఏం జరగబోతుంది, ముందు వీళ్ళందరికీ అటు జగన్ అక్కడ ఫైటు ఇక్కడ బీఆర్ఎస్ ఫైటు అని సిమ్టమా,
లేకపోతే ఇది ఏ విధంగా అర్థం చేసుకుంటారనేది ఈ వీడియో చూసిన వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.